వెల్కమ్ స్టూడెంట్స్. సో మనము సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో నిన్న క్లాస్లో ఇక్కడ వరకు డిస్కస్ చేసినాం, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ వరకు. సో ఈరోజు క్లాస్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, economic activity, energy, transportation, industries అండ్ తదుపరి సర్వీసెస్ అండ్ గవర్నెన్స్ గురించి చూస్తాం. ఓకే, సో దీంట్లో ఏమేమి ఉంది, అప్డేట్స్ ఏమున్నాయి, తర్వాత బేసిక్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. ఓకే, సోషల్ అండ్ ఎకనామిక్, ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో సో మెయిన్గా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క వెల్బీయింగ్ కోసం, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి జనరల్గా మాట్లాడినారు. సో దీంట్లో నథింగ్ ఈజ్ స్పెసిఫిక్, సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బై రీడింగ్ ఆన్ యువర్ ఓన్. సో ఏమంటున్నాడు అని అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటున్నాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కోసము ప్రత్యేకించి 2017లో ఒక చట్టం చేసినారు. ఆ చట్టం పేరు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము తెలంగాణ ప్రభుత్వం 2017లో ఒక చట్టం చేసిందనమాట. ఓకే, సో ఆ చట్టంలో ఇప్పుడు 2023-24కి ఇచ్చినటువంటి నిధి యొక్క వివరాలు ఇవి. సో ఓవరాల్గా ఇన్ మ్యాక్రో టర్మ్స్ 36,750 కోట్లు, తర్వాత ఎస్టీల కోసము 15,232 కోట్లు ఈ నిధిలో డబ్బుల్ని కేటాయించడం అనేది జరిగింది. ఓకే, సో ఈ చట్టం ఇంపార్టెంట్, చట్టం గురించి అడగొచ్చు. తర్వాత కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి స్కీమే 18 ఏళ్లకి పైబడిన అమ్మాయిలకి వివాహంలో ఇస్తారు. అది 1,116,000 అంటే 1,116 రూపీస్ ఇస్తున్నారు. సో ఇది కేటగిరీ వైజ్గా ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీ, బీసీ అండ్ ఈబీసీ వాళ్ళు. సో ఎంతమంది ఎన్ని కోట్లు అనేది డీటెయిల్స్ ఇచ్చినారనమాట. ఓకే, సో 17,715 మంది ఎస్టీలు వివాహం చేసుకున్న వాళ్ళు, 23,636 మంది ఎస్సీలు. సో ఇంక్రీజింగ్ నంబర్లో ఇచ్చిన ఇక్కడ. సో దీన్ని మీరు నోట్ చేయవచ్చు. సో జనరల్గా ఒక జనరల్ ఐడియా ఎవరు ఎక్కువ పొందుతున్నారు అనేది. సో కోట్లలో చూసుకుంటే 177 కోట్లు, 236 కోట్లు, 419 కోట్లు, 831 కోట్లు అని చెప్పేసి ఇది మీరు నోట్ చేయవచ్చు. సో ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి. దీంట్లో ఒక పాయింట్ని నోట్ చేయండి. ఇంతకుముందు కులాంతర వివాహాల కోసం సపరేట్గా 2 lakhs ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో లాస్ట్ ఇయర్ అవుట్లుక్లో ఇది ఉంటుంది, చూడండి ఒకసారి. సో 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు కులాంతర వివాహానికి, కానీ ఇప్పుడు కులాంతర వివాహానికి కూడా కలిపేసి దీంట్లో 1,00,000 ఇస్తున్నారు. ఈ ఒక పాయింట్ని మీరు గమనించగలరు. ఓకే, సో ఇది. దాని తర్వాత ఈ స్కీమ్ అనేది అవివాహిత బాలికలకు వివాహంలో ఇచ్చేటువంటి పథకం అన్నమాట. దెన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేయాలి ఎవ్రీ మండల్లో అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెడుతున్నారు. దాంతోపాటు సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే అందరికీ కూడా హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఒక స్కిల్ యూనివర్సిటీ ఎట్ ద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలి. సో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలిలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ అనేది పెడుతుంది. సో గవర్నమెంట్ దీని గురించి చేస్తుంది అన్నమాట. ఒకటి, విద్యలో అంతర్జాతీయ పాఠశాలలకు సంబంధించి ఒక అభివృద్ధి చూడవచ్చు. సో ఇది ప్రతి మండలంకి, ఓకే, ప్రతి మండలంకి ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలి అనేది ఒక టార్గెట్.
దాని తర్వాత నైపుణ్య విశ్వవిద్యాలయము, స్కిల్ యూనివర్సిటీ. సో ఇది ఇటువంటి యూనివర్సిటీ ఇది లేదనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ. సో అటువంటిది మొదటిది. సో కాబట్టి ఈ మొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గచ్చిబౌలి. సో గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఏర్పాటు చేయాలి అనేది ప్రపోజల్. సో దీనికి సంబంధించి మనకి బజాజ్ మహేంద్ర కంపెనీ యొక్క సిఇఓ మహేంద్ర బజాజ్ని సిఇఓగా దీనికి అపాయింట్ చేస్తున్నట్టు మనకి రీసెంట్గా న్యూస్ కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ట్రాక్ చేసుకోవాలి. హెల్త్ అండ్ వెల్బీయింగ్లో ముఖ్యంగా చూడాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే 32 సర్వీసెస్కి స్పెషల్ సర్వీసెస్కి ఇస్తున్నారు. అండ్ దాని కింద స్కీమ్ కింద ఇస్తున్నటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థికపరమైనటువంటి మద్దతు అనేది ఇంక్రీజ్ అయింది. 5 లక్షల నుంచి 10 లక్షలకి దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది దీంట్లో నోట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ దీని యొక్క స్కీమ్ పేరు. సో దీంట్లో 5 లక్షల నుంచి 10 లక్షలకి వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఈ డబ్బులు అనేది పెంచడం జరిగింది. సో దీంట్లో 32 ప్రత్యేక సేవలు ఉన్నవి. సో ప్రస్తుతం పథకం కింద మొత్తం కూడా ఆరోగ్య సౌకర్యాలు 1400కి మించి ఉన్నాయి. సో ఈ ప్రత్యేక సేవలు అంటే సర్జరీస్ కావచ్చు. సో అటువంటి రైట్. సో 10 లక్షలకి పెంచినారు అని చెప్పి నోట్ చేయాలి. స్త్రీ మరియు శిశు అభివృద్ధికి సంబంధించి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో తద్వారా అంగన్వాడీ స్కూల్స్ లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. అవి పిల్లలకి ప్రీ స్కూల్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట. సో మొత్తం అంగన్వాడీ యొక్క కేంద్రాలు మొత్తం కూడా మనకి అక్రాస్ తెలంగాణ పనిచేస్తున్నవి సక్సెస్ఫుల్గా. దీంట్లో operates in 149 projects across 33 districts, and these include 99 projects in rural areas and 25 projects in the urban areas and 25 in the tribal region. So మొత్తం కూడా 35,700 అంగన్వాడీ కేంద్రాలు అనేవి పనిచేస్తున్నవి అక్రాస్ దీస్ ప్రాజెక్ట్స్. అంటే టోటల్ తెలంగాణలో వర్క్ చేస్తున్నటువంటి అంగన్వాడీల యొక్క సంఖ్య ఇదన్నమాట. సో అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 35,700 ఉన్నవి. 33 జిల్లాల్లో మొత్తం 149 ప్రాజెక్ట్స్ అంటే స్కీమ్స్, అంగన్వాడీ స్కూల్స్ లేదా అంగన్వాడీ కేంద్రాలు అమలు చేయవలసినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా. లైక్ ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ఉంది. ఆరోగ్య లక్ష్మి స్కీమ్ కింద ప్రెగ్నెంట్ మహిళలకి, తర్వాత పాలించే తల్లులకి, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అంగన్వాడీ కేంద్రాల యొక్క విధి. సో అటువంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా ఇది అమలు చేస్తుంది అన్నమాట. దాని తర్వాత చేయూత పెన్షన్. సో చేయూత పెన్షన్ అనేది కల్లుగీత కార్మికులకి, పేదవాళ్ళకి, బీడీ కార్మికులకి, ఒంటరి మహిళలకి, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి, సో అటువంటి వారికి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇది పెన్షన్ స్కీమ్కి సంబంధించి. సో దాన్ని చేయూత అని పేరు పెట్టడం జరిగింది. సో మొత్తము ఎంతమంది ఉన్నారు అని అంటే 43 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ యొక్క సంఖ్య ఎంత అంటే 43 లక్షల మంది ఉన్నారు. దాని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో దీంట్లో ముఖ్యంగా మూసీ రివర్ గురించి సంబంధించిన డెవలప్మెంట్ ఇస్తున్నారు. సో విచ్ ఫ్లోస్ ఆన్ టు ద ఆర్టిఫిషియల్ లేక్స్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. సో హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్లో ఈ మూసీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో మొత్తం 55 కిలోమీటర్ స్ట్రెచ్ అలాంగ్ ద మూసీ రివర్. దాన్ని ఒక మంచి అమ్యూజ్మెంట్ పార్క్స్, తర్వాత చిల్డ్రన్ పార్క్స్, వాటర్ ఫాల్స్ ఇటువంటివి అరేంజ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎంత డెవలప్ చేయాలి అని టార్గెట్ పెట్టినారు అని అంటే మూసీ రివర్ వెంబడి ఉన్నటువంటి 55 కిలోమీటర్లను విస్తరించాలి అంటున్నారు. సో ఏమంటున్నారు, ఆ పార్క్ చుట్టూ కూడా వినోద పార్కులు, తర్వాత వాటర్ స్పోర్ట్స్, వ్యాపార ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ అటువంటివి తయారు చేయడం. సో ఇవన్నీ చేయాలి అని అంటే ఫస్ట్ మూసీ రివర్ని డెవలప్ చేయాలి. ఎందుకనంటే సో దాని చుట్టుపక్కల ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి మరి మూసీ రివర్ అదే స్మెల్ తోటి, అదే పొల్యూషన్ తోటి ఉంటే ప్రాబ్లమాటిక్ అవుతుంది. అందుకే దాదాపు 1000
క్రోర్స్ కేటాయించినారు ఈ మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయడానికి. అంటే మూసీ రివర్ చుట్టూ ఈ ప్రాంతాలని ఏర్పాటు చేయడానికి, అంటే ఈ వాటర్ స్పోర్ట్స్, వినోద పార్కులు, వ్యాపార ప్రాంతాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసము 55 కిలోమీటర్ల విస్తరణకి 1000 crores-ని కేటాయించడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ గురించి ఇచ్చినాడు. సో యాక్చువల్గా కొంచెం చెప్పుకోవాలంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా, అంటే కొంచెం అటు ఇటు ఇచ్చినారు, సబ్ హెడ్డింగ్స్ మళ్ళీ ఇవ్వడము, సో అట్లా ఇచ్చినారు. బట్ ఎనీహౌ, సో దీని యొక్క మనము ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ స్టేట్ జీడిపికి 65.7% అనేది ఉందన్నమాట. దాంట్లో వెన్ యూ కంపేర్ దిస్ విత్ ద ఇండియా సర్వీస్ సెక్టార్, ఇండియా సర్వీస్ సెక్టర్ ఎంత అంటే 54.9%. సో మనం డిస్కస్ చేస్తాము. మనం యావరేజెస్ని కంపేర్ చేసినప్పుడు ఎట్లా అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. సో మనం తెలంగాణకు సంబంధించి 3 చూసినాము, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసినారు ఓన్లీ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ద ఇండియా. సో ఇండియా యొక్క సర్వీస్ సెక్టార్ ఎంత అవుతుంది గ్రోత్, దాని యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో అని అంటే అది 54.9% ఉంది అని చెప్తున్నాడు అనమాట ఎట్ కరెంట్ ప్రైసెస్. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, తెలంగాణ యొక్క సర్వీస్ సెక్టార్ ఇండియా యొక్క సర్వీస్ సెక్టార్ కంటే కూడా ముందడుగులో ఉంది. సో ఇది 65.7% ఉంటే ఇది 54.9% ఉంది అని చెప్పేసి నోట్ చేయాలి. దాని తర్వాత ఎనర్జీ సెక్టార్కి సంబంధించి, సో ఎనర్జీ సెక్టార్ కూడా మంచిగానే డెవలప్ అవుతుంది. సో బాగానే ఇట్లా ఇంత సంపాదించింది అని చెప్పేసి ఇస్తున్నారు. సో జిఎస్డిపిలో ఈ ఎనర్జీ సెక్టార్ యొక్క సంపాదన ఇంత అని ఇచ్చినాడు. సో దీస్ ఆర్ ద జనరల్ నంబర్స్. సో ఐ డోంట్ థింక్ దీస్ కెన్ బి ఆస్క్డ్, సో ఇంపార్టెంట్ అని మనము అనుకోవద్దు. సో సేవా రంగం యొక్క ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి 65.7%, అదే జాతీయ సగటు 54.9%. ఓకే, సో మీకు తర్వాత క్లాసెస్లో వస్తాయి అన్నమాట కంపారిటివ్లీ. దేర్ఫోర్ శక్తి రంగం అనేది బాగానే పర్ఫామ్ చేస్తుంది అని ఇదొకటి ఇచ్చిన. దాని తర్వాత రవాణా రంగానికి సంబంధించి ఇండస్ట్రీస్ అండ్ దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్, సో దీంట్లో మెట్రో ఏసీ బస్సెస్ గురించి 25 మెట్రో ఏసీ బస్సెస్ 2023లో లాంచ్ చేసినారు. సో దాని తర్వాత అగైన్ దీస్ బస్సెస్ ఇనాగరేషన్ కోసం చీఫ్ మినిస్టర్ ప్రారంభించినారు అనమాట. ఎప్పుడు అనంటే ఆన్ March 12, 2024. సో ప్రస్తుతం మనకి 25 ఏసీ మెట్రో బస్సెస్ నడుస్తున్నవి. ఓకే, సో అవి కూడా ఎలక్ట్రానిక్ అనమాట, ఎలక్ట్రానిక్ మెట్రో బస్సెస్. సో దీని యొక్క టార్గెట్ ఏముంది అంటే ఈ టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సెస్ ఒక 500 నడపడానికి, ఇంటర్సిటీ బస్సెస్ ఒక 550 నడపడానికి, సో అది అక్టోబర్ 2024 వరకు కంప్లీట్ చేయాలి అనేటువంటి టార్గెట్ని పెట్టుకుందనమాట. ఓకే, సో 25 మెట్రో బస్సులు ప్రస్తుతం నడుస్తున్నవి. సో వాటిని అక్టోబర్ 2024 నాటికి ఇంకా 500 సిటీ బస్సెస్ అండ్ 550 ఇంటర్సిటీ బస్సెస్ నడపాలి అని చెప్పేసి టార్గెట్ని పెట్టుకుందనమాట. దాని తర్వాత పరిశ్రమలు మరియు సేవలు గురించి మీరు చూస్తే ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. సో దీంట్లో మొత్తం కూడా జనరల్ థింగ్స్ ఇచ్చినారు ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్లో. సో నథింగ్ స్పెసిఫిక్. దీంట్లో మనకి పారిశ్రామిక వృద్ధి మరియు ఎగుమతి సంభావ్యత గురించి ఉంది. సో పారిశ్రామిక వృద్ధిలో ఎంఎస్ఎంఈల స్థాపన, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, తర్వాత మైనింగ్ వంటి రంగాలు మన దగ్గర పారిశ్రామిక హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు అన్నమాట. దాని తర్వాత ఎగుమతి సంభావ్యత, ఎగుమతులు చేయడం కోసం ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతి జరిగితే ఆటోమేటిక్గా
ఎగుమతి కూడా పెరుగుతుంది. అది ఎట్లా అంటే మన దగ్గర వస్తువులు ఇన్నోవేటివ్గా ఆవిష్కరణయుతంగా ఉండి సాంకేతికయుతంగా ఉంటే పోటీతత్వం పెరుగుతుంది ప్రపంచ దేశాలతోటి. సో తదుపరి వృద్ధి కూడా జరుగుతుంది అనమాట, అంటే ఎగుమతులు కూడా పెరుగుతుంది. తర్వాత పరిశ్రమల వృద్ధి మనం చూస్తే పారిశ్రామిక రంగం అనేది వృద్ధి రేటును కలిగి ఉంది. ఎంత దీని యొక్క వృద్ధి రేటు అని అంటే 9.6%. సో పారిశ్రామిక రంగం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్లో టెర్షరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 9.6%. సో దీనిది అంటే ఫర్దర్ కంటిన్యూయేషన్లో వస్తుంది. సో దీంట్లో సబ్ సెక్టార్స్ చూస్తే అంటే ఈ సెకండరీ సెక్టార్లో ఉన్నటువంటి సబ్ సెక్టార్స్లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు 10.3%ని కలిగి ఉంది. దీంట్లో స్ట్రాంగ్ గ్రో అవుతున్నటువంటి సబ్ సెక్టార్ ఏదైతే ఉంది అది నిర్మాణం. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది 10.9% తోటి అది స్ట్రాంగ్ వృద్ధిని కనిపించింది అనమాట, బలమైనటువంటి వృద్ధిని ప్రదర్శించింది. సెకండరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు 9.6%. దాంట్లో సబ్ సెక్టార్స్లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇవి 10.3% ఉంటే బలమైనటువంటి వృద్ధిని కనిపించినటువంటి సెక్టార్ నిర్మాణం ఎంత అంటే 10.9% వృద్ధిని మనకి కనిపించింది అనమాట. దాని తర్వాత సేవా రంగం యొక్క పనితీరు చూస్తే సర్వీసెస్. సో సర్వీసెస్లో మనకి దీని యొక్క వృద్ధి రేటు 20.81% పెరిగింది, సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు. సో ఒకసారి చూడండి. సో ద గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ట్రేడ్, రిపేర్ అండ్ ద హాస్పిటాలిటీ సెక్టార్ ఇంక్రీస్డ్ బై 20.81%. సో దీంట్లో ట్రేడ్, రిపేర్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ అంటే సబ్ సెక్టార్స్ గురించి చెప్తున్నాడు. దీంట్లో 20. తర్వాత దీంట్లో ట్రేడ్ అండ్ రిపేర్ దే సా 21.2% ఇంక్రీస్. సో ఎంత ఇంక్రీస్ జరిగింది ట్రేడ్ అండ్ రిపేర్లో అని అంటే అది 21.2%. అంటే వాణిజ్యం మరియు మరమ్మత్తు సేవల యొక్క ఇంక్రీజ్ వృద్ధి ఎంత జరిగింది అని అంటే 20.2% జరిగింది. హాస్పిటాలిటీ అని అంటే మనకి ఏమంటాం దాన్ని, ఆతిథ్యం. సో ఆతిథ్య రంగం యొక్క వృద్ధి 14.8%. సో 14.8% ఆతిథ్య రంగం లేదా హాస్పిటాలిటీ అని అంటాం. సో ఇవన్నీ దీంట్లో సబ్ సెక్టార్స్ అన్నమాట. మీ క్వశ్చన్ అడగొచ్చు, ప్రైమరీ సెక్టార్ కి సంబంధించిన సబ్ సెక్టార్స్ అయినవి ఏవి, కానివి ఏవి అని. సెకండరీ సెక్టార్కి సంబంధించి సబ్ సెక్టార్స్ అయినవి ఏవి, కానివి ఏవి అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్స్ని కూడా వాడి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవచ్చు. తర్వాత రవాణా, నిల్వ, ప్రసారం మరియు కమ్యూనికేషన్. సో ఇవి 15% పెరిగింది. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ అండ్ ప్రసారంకి సంబంధించి. సో దీంట్లో రవాణాకి సంబంధించినటువంటి సేవలు 16.80% వృద్ధి మనకి కనిపించింది. ఓకే, సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తదుపరి కూడా వస్తుంది డీటెయిల్డ్ క్లాసెస్లో, కాబట్టి యూ కెన్ జస్ట్ రిమెంబర్ సో ఆన్ ద మ్యాక్రో నంబర్స్. తర్వాత గుడ్ గవర్నెన్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. సో గవర్నెన్స్లో మన దగ్గర సుపరిపాలనకి సంబంధించిన సూత్రాలు ఏర్పాటు చేయబడ్డవి. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుపరిపాలన సూత్రాలు ఏంటి అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. దాంట్లో ప్రజల భాగస్వామ్యం, చట్టం యొక్క నియమాలు పాటించడం, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందన, ఈక్విటీ అని అంటే సమానత్వం, మరియు సుస్థిరతపై, సమర్థతపై ఆధారపడటం. సో ఇవి 7 కూడా గవర్నెన్స్ యొక్క ప్రిన్సిపల్స్. సో పౌరుల యొక్క ఎంగేజ్మెంట్ అంటే పౌరుల యొక్క పార్టిసిపేషన్, పౌరుల యొక్క పాల్గొనుటకు దీంట్లో ముఖ్యమైన విధానం మనకి కనిపిస్తుంది. సో పౌరులు ఎట్లా పాల్గొంటున్నారు మన దగ్గర అంటే ప్రజావాణి ద్వారా మనము ఏదైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్రమైనటువంటి పాలన కోసం ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నవి. తర్వాత ప్రజల యొక్క
భాగస్వామ్యం లేదా ప్రజల యొక్క సమర్థతపై వాళ్ళ అభివృద్ధి కోసం ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధులకు పెన్షన్లు, మహిళలకి ఆర్థిక సహాయం, సో అటువంటివి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత దీంట్లో భాగంగా మనకి స్కీములకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందడానికి ఒక మొబైల్ యాప్ని తీసుకురావటం, తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాలు. సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి మనకి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి, ఓకే, సో అటువంటి డీటెయిల్స్ కోసము ఇవి ఉన్నాయన్నమాట. తర్వాత ప్రజావాణి అనేది ఫిర్యాదుల పరిష్కారం కోసం. సో దీని ద్వారా పౌర సాధికారత జరుగుతుంది. అంటే పౌరులకి అధికారం ఇవ్వబడుతుంది అనమాట. ఏ విధంగా అధికారము? మనం ఏ విషయాన్నైనా ఫిర్యాదు చేయవచ్చు మరియు పరిష్కారాన్ని ట్రాక్ చేయడానికి. సో దీని ద్వారా జాప్యం చేయడము, ఎవరైనా అవినీతి చేయడము, అంటే సపోజ్ మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏదో దానికోసం అడుగుతున్నారు, ఇన్ఫర్మేషన్ కోసం, లేకపోతే మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో ప్రజావాణి ద్వారా మీ ఫిర్యాదు అనేది యాక్చువల్గా ఇవన్నీ పేపర్ మీదనే ఉంటాయి, యాక్చువల్ థింగ్స్ వేరే ఉంటాయి. బట్ ఎనీహౌ ఇది ఎట్లా జరుగుతుందో నాకు రియల్ టైం ట్రాకింగ్ లేదు కాబట్టి, సో గతంలో ఇటువంటి ప్రోగ్రామ్స్లో చాలా చూసిన పేపర్ల మీదనే ఉంటాయి ఇవి. సో అవినీతి సమస్యలు లాంటివి జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీని ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి కౌంటర్లు, ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్లో, యూనివర్సిటీ వెబ్సైట్స్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి, సో దాంట్లో ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఒక్క నంబర్ కూడా కలవదు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి చూడండి, ఏ గవర్నమెంట్ వెబ్సైట్ అయినా కలవదు, కలిస్తే ఎత్తారు. ఓకే, సో ఇది ఒక లూప్ హోల్ అనేది ఉందన్నమాట. తర్వాత ఈ గవర్నెన్స్కి సంబంధించి మనము టెక్నాలజీని బాగా వాడుకుంటున్నాము. దీంట్లో రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో దీన్ని పెన్షన్ల యొక్క లేదా పెన్షనర్ల యొక్క ధృవీకరణ కోసం ఈ టెక్నాలజీని వాడుతున్నాం అనమాట. RTDAI, రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఎవరి యొక్క ఐడెంటిటీ అని అంటే పెన్షనర్ల యొక్క ఐడెంటిటీ కోసము దీన్ని మనము వాడుతున్నాం. ఎందుకు? మోసాన్ని తగ్గించడానికి మరియు సౌలభ్యం, భద్రతను మెరుగుపరచడానికి. సో ఒక వ్యక్తి తరపున ఇంకొక వ్యక్తి వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి సో అటువంటి ఛాన్స్ లేకుండా మోసాలని తగ్గించడానికి దీన్ని మనము వాడుతున్నాం. ఓకే, సో దీంట్లో మనకి క్విక్గా రీక్యాప్ చేస్తే మీకు SC/STలకు సంబంధించినటువంటి చట్టం గురించి, దాని తర్వాత కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్కి సంబంధించి ఇచ్చినాడు. దాని తర్వాత గచ్చిబౌలిలో ఒక స్కిల్ యూనివర్సిటీ, అది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం, మరియు ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ ప్రామాణికతతో ఉన్నటువంటి ఒక స్కూల్ని ఏర్పాటు చేద్దామని. దాని తర్వాత ఆరోగ్యశ్రీ పథకం గురించి, శిశు మరియు అభివృద్ధికి సంబంధించి అంగన్వాడీల యొక్క పాత్ర, మరియు చేయుత పెన్షన్ ద్వారా ఇట్లా కూడా అడగొచ్చు క్వశ్చన్, ఎవరెవరికి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఉదాహరణ ఫైలేరియా రోగులు, ఎయిడ్స్, HIV సంబంధించిన ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు. సో ఈ మూడు ఒక కామన్గా ఇచ్చి లేనటువంటిది ఒకదాన్ని ఇవ్వవచ్చు. సో అట్లా కూడా అడగవచ్చు. దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ రివర్కి సంబంధించి అండ్ మూసీ రివర్ యొక్క డెవలప్మెంట్ని ట్రాక్ చేయాలి. అండ్ పరిశ్రమలు, సేవలకు సంబంధించి, శక్తి రంగం సంబంధించి జనరల్ థింగ్స్, రవాణాకి సంబంధించి మొత్తం 25 ఈ మెట్రో బస్సులు, ఎక్స్ప్రెస్లు, AC ఎక్స్ప్రెస్లు నడుస్తున్నవి. టార్గెట్ 500 సిటీ బస్సులు, 550 ఇంటర్సిటీ బస్సుల టార్గెట్ జరుగుతుంది. మరియు ఆవిష్కరణల హబ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది నోట్ చేయాలి. పరిశ్రమ వృద్ధి, సేవా రంగం యొక్క పనితీరు గురించి. సో ఇవి మళ్ళీ మనకి డీటెయిల్డ్గా రిపీట్ అవుతాయి, పరిశ్రమలు, సేవా రంగం ఇవన్నీ కూడా. సో గవర్నెన్స్కి సంబంధించి సుపరిపాలన యొక్క సూత్రాలు అయినటువంటి భాగస్వామ్యం, చట్టం యొక్క నియమం, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందన, ఈక్విటీ, సమర్థత, ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతుంది అనేటువంటిది నోట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవి వ్యక్తులకు అధికారం అనేది కల్పిస్తుంది. ఉదాహరణకి ఈ ప్రజావాణి తీసుకోండి. సో ఈ ప్రజావాణి ద్వారా మనము ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుల ద్వారా మనకు కావాల్సినటువంటి పరిష్కారాలని మనము పొందవచ్చు.
దీంట్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది దరఖాస్తు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటివి అని చెప్పేసి. తర్వాత తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతి చూస్తే మనకి సానుకూలమైనటువంటి భవిష్యత్ అనేది కనిపిస్తుంది. సో ఇది చెప్పుకోవడానికి. బట్ యాక్చువల్గా మనకి అప్పు ఎంత ఉంది అని అంటే మోర్ దెన్ 6,71,000 crores అప్పులు ఉన్నవి. 6 lakhs అంటే దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు, దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు అనేవి ఉన్నవి. మరి ఇన్ని అప్పులు ఉండగా కరెక్ట్ సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరుగుతుందా అని అంటే అది మనము చెప్పలేనటువంటిది. సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ పాస్ చేసి చూడండి. SC/ST అభివృద్ధి కోసము తీసుకొచ్చినటువంటి చట్టం పేరు, మరియు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి సంబంధించి, మరియు ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి ప్రభుత్వ ప్రణాళిక ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలా, ప్రతి మండలంలో ఒకటి చేయాలా అనేది. తర్వాత ఈ తెలంగాణ యొక్క స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అది ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఫినాన్షియల్ బెనిఫిట్. సో మొత్తం ఎన్ని ఆరోగ్య సదుపాయాలు ఉన్నవి అని అడుగుతున్నారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు అండ్ మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం కేటాయించినటువంటి డబ్బులు, మూసీ నది ఎంత పొడవున ప్రణాళిక చేసినారు. తర్వాత ప్రస్తుత ధరల ప్రకారం GSDPకి సేవా రంగం యొక్క సహాయత ఎంత. సో ఇది కొంచెం డీటెయిల్డ్ క్వశ్చన్. ఏ రంగం 10.3% వృద్ధిని చూపించింది అని చెప్పేసి అడుగుతున్నాడు. దాని తర్వాత మనకి ఎన్ని బస్సులు నడవడం ప్రారంభించినవి, ఎలక్ట్రానిక్ బస్సెస్, మరియు అండ్ ఈ 500 బస్సెస్ 550 బస్సెస్ ఎప్పటికి ప్రారంభించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటున్నారు. అండ్ గవర్నెన్స్కి సంబంధించి సమగ్ర పాలన యొక్క పేరు. సో పారదర్శకతను పెంచడానికి, ప్రజల యొక్క పాలనను పెంచడానికి. సో ఇది ప్రజావాణికి సంబంధించింది. దాని తర్వాత సో ఇది ప్రజావాణి అనేది ఫిర్యాదుల కోసం ఉన్నది, ప్రజావాణి ఫిర్యాదుల కోసం. సో ప్రజా పాలన అనేది ప్రజల యొక్క పరిపాలన కోసం సమగ్రమైనటువంటి పరిపాలన కార్యక్రమం. సో ప్రజా పాలన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఈ ప్రజాపాలనలో వచ్చేటువంటి ఫిర్యాదులను కోసం ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. సో ఎన్ని ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నవి తెలంగాణలో. దాని తర్వాత ఏ డిజిటల్ సర్వీస్ ముఖ ధృవీకరణను గుర్తిస్తుంది. సో పెన్షనర్ల ధృవీకరణను గుర్తించే సర్వీస్ ఏది, ఈ సేవన డిజిటల్ గుర్తింపు ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. దాని తర్వాత ఈ తాల్ ప్రకారము ప్రతి 1000 మందికి అత్యధికంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, ఈ లావాదేవీలు కనబరుస్తున్నటువంటి స్టేట్ ఏది. ఇక్కడ చూడండి, ఈ తాల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. సో అది వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రిపోర్ట్. ఎవరు ఇస్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో తెలంగాణ అనేది హైయెస్ట్ పొజిషన్లో ఉంది. తెలంగాణ అనేది హైయెస్ట్ పొజిషన్లో ఈ తాల్ ప్రకారము ఉంది. సో ఈ తాల్ ప్రకారము ప్రతి 1000 మందికి ఎక్కువ లావాదేవీలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే అది తెలంగాణ. సో ఈ తాల్ ఎవరికి సంబంధించింది అంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీటీ అని అంటాం. సో వాళ్ళది ఆ వెబ్సైట్ అన్నమాట. ఓకే,
సో దీంతో మనకి ఓవర్వ్యూ చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఓవర్వ్యూలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క డీటెయిల్స్ని మనము చూసినాము. సో దాని తర్వాత మనకి సెక్షన్ వైజ్గా ఎకానమీ, సో దాంట్లో మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ గురించి ఉంటుంది. సో ఈ క్లాసెస్ మొత్తం కూడా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనంటే సపోజ్ 1, 2, దీంట్లో 4 ఉన్నవి 6, అండ్ దీంట్లో 6, 12, అండ్ దీంట్లో 4, 16, అండ్ ఇవి 2. సో మొత్తం 18 చాప్టర్స్లో ఇచ్చినారు. సో ఈ 18 చాప్టర్స్ 18 సమ్మరీస్గా, ఓకే, 18 చాప్టర్స్ 18 సమ్మరీస్గా మనకి క్లాసెస్ ఉంటాయి. సో అంటే వీటిని కూడా మనం ఓవర్వ్యూ లాగా చూస్తాం. అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద క్లాసెస్ విల్ బి ఫ్రమ్ November 1st. సో November 1st నుంచి డీటెయిల్డ్ అనాలిసిస్ మళ్ళీ మనము చర్చిస్తాము. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్, సో ఆన్ అన్ యావరేజ్ డైలీ ఒక క్లాస్ అనుకుంటే మీకు 20 డేస్లో ఈ సెక్షన్ మొత్తం కూడా అన్ని చాప్టర్స్ మీద ఓవర్వ్యూ క్లాసెస్ అనేది కంప్లీట్ చేస్తా. దాని తర్వాత November 1st నుంచి మళ్ళీ మనము డీటెయిల్డ్ అనాలిసిస్ మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ మీకు కవర్ అయింది. సో ఆల్ ద రికార్డెడ్ క్లాసెస్ ఆల్సో అవైలబుల్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్. సో వాటిని కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత గ్రూప్ 2 పర్స్పెక్టివ్ అండ్ గ్రూప్ 3 పర్స్పెక్టివ్లో ఈ ఎకనామిక్ సర్వే అనేది చెప్పడం జరుగుతుంది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సో దీన్ని మళ్ళీ మనము డీటెయిల్డ్గా తర్వాత చూస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఓవర్వ్యూ లాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద హైలైట్ చేసుకుంటూ వెళ్తాము, అండ్ రిమైనింగ్ థింగ్స్ని మనము తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.